హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రవ్వ కేసరి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అరకప్పు రవ్వ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేలాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ రవ్వ మునిగేంతగా పాలు వేసుకోవాలి. పచ్చి పాలు అయినా వేసుకోవచ్చు, కాగబెట్టిన పాలు అయినా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక పావు కప్పు నెయ్యి వేసుకున్నాము. నెయ్యి లేకపోతే నూనె అయినా, స్మెల్ లేకుండా ఉండే నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక పావు కప్పు పంచదార వేస్తున్నాను. స్వీట్ తక్కువగా ఉంటుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే అరకప్పు వేసుకోవచ్చు. ఈ పంచదార కూడా కరిగిన తర్వాత నానబెట్టుకున్న రవ్వ అనేది ఇందులోకి వేసుకొని వెంటనే కలుపుకోవాలి. లేదా గడ్డగడుతుంది, పంచదార వేసాం కాబట్టి గట్టిగా గడ్డగట్టే అవకాశం ఉంటుంది. వెంటనే కలిపేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలిపేసుకొని దగ్గర పడ్డాక కొంచెం కేసరి కలర్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకొని ఇది కూడా దగ్గర పడిన తర్వాత వేయించిన జీడిపప్పు, బాదం పప్పులు వేసుకున్నామంటే చక్కగా మంచిగా రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. నెయ్యి బాగా తేలుతున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా గిన్నెలో తీసుకొని జీడిపప్పు, బాదం పప్పు చల్లుకున్నామంటే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లే.